కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ప్రభుత్వ రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న విషయంపై దుండగుల వెనుక ఉండి నడిపిస్తున్నారని అభియోగం ఎదుర్కొంటున్న ఒక సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఏ నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పార్థసారథి తాను నీతి నిజాయితీగా పరిపాలిస్తానని, అవినీతిని సహించనని ప్రగల్భాలు పలికే ఆదోని ఎమ్మెల్యే తన చుట్టూ స్మగ్లర్లు ఉన్నా గుర్తించలేని స్థితిలో ఉన్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. బియ్యం స్మగ్లర్లు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులని మీడియాలో రావడంపై ఎమ్మెల్యే స్పందించాలని, అదేవిధంగా స్మగ్లర్లను కఠినంగా శిక్షించే విధంగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విచారణ చేయాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయాన్ని గౌరవనీయులైన ఐజీ గారికి, డీజీపీ గారికి కూడా మేము ఎంహెచ్పిఎస్ తరఫున ఫిర్యాదు చేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వము ఈరోజు సుమారు 30 నుంచి 40 రూపాయలు పలికే బియ్యము ఈరోజు ఉచితంగా పేదలకు ఇస్తుంది. మరి అలాంటి బియ్యం పేదలకు చెందకుండా డైరెక్ట్గా కొందరు బియ్యం స్మగ్లర్ల చేతపడి అది రాష్ట్రాలు తరలిపోవడం అనేది మన రాష్ట్రానికి ఎంతో ఆర్థిక నష్టాన్ని తెచ్చే వ్యవస్థ. కాబట్టి మరి అసెంబ్లీలో చాలా చక్కగా ఆధునిక విషయాలపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారు మరి ఆధునిలో తన అనుచరులు చేస్తున్న అక్రమాలను గుర్తించలేకున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆధునిక ఎమ్మెల్యే గారు. మరి తన మిత్రుడు డాక్టర్ రవికిరణ్ గారి భూ కబ్జాల్లో ఆయన ఫ్రెండ్ని కాపాడుకున్నారు. మరి ఇప్పుడు భూమాఫియా యొక్క రేషన్ మాఫియా యొక్క తన అనుచరుని కూడా కాపాడుకుంటారా అనేది మనం వేచి చూడాలి. కాకపోతే ఇది ఇలాగే సాగితే మరి ప్రతి దాంట్లో కూడా ఎమ్మెల్యే గారు ఈ యొక్క అవినీతి పరులను, అక్రమార్కులను శిక్షించకుండా చిన్న చిన్న కేసులు పెట్టి కాపాడడం అనేది అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి మరొకసారి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున